ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ ప్రవీణ్ రావు, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. ఈరోజు మనం తెల్ల మల్లేశ్వరరావు గారి గురించి డిస్కస్ చేద్దాము. ఫీడ్బ్యాక్. వారు మన దగ్గరికి తను 42 years, వెయిట్ ఎక్కువ ఉండి షుగర్ కంట్రోల్ లేకుండా నా దగ్గరికి వచ్చారు. తన హైట్ 172 cm, వెయిట్ 137 kg, 137 kg. BMI బాడీ మాస్ ఇండెక్స్ ఏమో 46.2 ఉంది. అంటే చాలా వెయిట్. ఒబేసిటీ క్లాస్ 3 అంటాం మనం దీన్ని. ఈ పేషెంట్స్కి మనం యూజువల్గా బేరియాట్రిక్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసి వెయిట్ లాస్ తగ్గియాలనేవి గైడ్ లైన్స్. అంటే మన గైడ్ లైన్స్ ప్రకారం తనకి ఆపరేషన్ చేసి వెయిట్ లాస్ తగ్గించాలి, కాంప్లికేషన్స్ వస్తాయని. కాకపోతే నేను తనకి 2 ట్రీట్మెంట్ ఆఫర్ పెట్టాను. ఒకటి ఇంజెక్షన్స్, 2 టాబ్లెట్స్. తనకి యాక్చువల్ ఇంజెక్షన్స్ వేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా టెర్జిపెటైడ్, మళ్ళీ సెమాగ్లూటైడ్, ఓజంపిక్ అని మీరు వినుంటారు చాలా వరకు. మోంజారో, ఓజంపిక్ ఆన్లైన్లో ఆ ఇంజెక్షన్స్ పెట్టినా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. కాకపోతే తన అఫోర్డబిలిటీ ఇష్యూస్, అది నెలకి ఒక 16,000 to 18,000 కాస్ట్ వస్తుంది ఇంజెక్షన్. వారానికి ఒకటి వేసుకోవాలి. కాకపోతే తను అంత డబ్బులు పెట్టుకోలేదు సార్ అంటే ఇంకా నేను వేరే ఓరల్ మెడికేషన్స్ కూడా ఉన్నాయి వెయిట్ లాస్కి, అవి స్టార్ట్ చేశాను. చేశాక ఇప్పుడు తను 4 kgs తగ్గారు 20 daysలోనే. యాక్చువల్లీ 20 daysలోనే 4 kgs, 133 kgsకి వచ్చారు. అండ్ ఇప్పుడు తన అంతా షుగర్స్ కూడా 130 ఉన్నాయి, కంట్రోల్లోనే ఉన్నాయి తిన్న తర్వాత కూడా. ఇంకా వేరే ఇబ్బందులు అయితే ఏం లేవు. తనతో కూడా ఒకసారి మాట్లాడండి. మాది కామన్గూరం అండి. నా పేరు పిల్ల మల్లేశ్వరరావు. నాకు వెయిట్ ఎక్కువైపోయింది. అలా కిమ్స్ ప్రవీణ్ రావు గారి దగ్గరికి వస్తే ప్రవీణ్ రావు గారు ఇలాగా మెడిసిన్ ఉందని, దీనికి ఇంజక్షన్ ఉందో ట్యాబ్లెట్లు ఉన్నాయి అన్నారు. ఇంజక్షన్ అయితే కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంది కదన్న, కొంచెం ట్యాబ్లెట్ అయిన సార్ కొంచెం తగ్గించేసుకుంటాను చేస్తున్నానండి. ఆయన ట్యాబ్లెట్లు రాశారు. 20 days అయిందని 20 days నుంచి ట్యాబ్లెట్ రెగ్యులర్గా వాడుతున్నానండి. నేను చేస్తున్నాను. నాకు 137 kg నుంచి 133కి వచ్చిందని 4 kgs తగ్గాను. నాకు